బిల్డ్ క్వాలిటీ యావరేజ్, సౌండ్ క్వాలిటీ యావరేజ్ దీన్ని కొనొచ్చా లేదా? ఈ వీడియో చూసి దీని గురించి అయితే తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏదైతే మివి కంపెనీకి సంబంధించిన డియోపాడ్స్ M20 అయితే అన్బాక్స్ చేసి అలానే దీని యొక్క క్విక్ రివ్యూ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఎందుకంటే దీనికి కొనడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకి 2000 లోపల ట్రూ వైర్లెస్ బడ్స్ అనేవి మనకి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో అందులో చూసుకుంటే వన్ ఆఫ్ ద కొంచెం మంచి కంపెనీ అంటే మివి అని అయితే నేను అనుకున్నాను. సో అందుకని దీని అయితే పర్చేస్ చేశాను అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి నాకైతే 1900 రూపీస్ పడింది అనమాట. సో 1900 రూపీస్లో మనకి ట్రూ వైర్లెస్ బడ్స్ అనేది చాలా తక్కువగా వస్తుంటాయి అనమాట. ఒకసారి అయితే దీన్ని అన్బాక్స్ చేసి దీని యొక్క క్విక్ రివ్యూ అనేది మీకు ఈ వీడియో ఎండ్లో అయితే షేర్ చేస్తాను. అలానే ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. ముందుగా మనం బాక్స్ మీద చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే మివి బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. అలానే మనకి వైర్లెస్ ఫ్రీడమ్ అనేది రాసి ఉంది. సో ఇవి మనకి చూడడానికి సేమ్ ఏదైతే JBL ఇయర్బడ్స్ ఉన్నాయో సేమ్ అలానే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే వీటి మోడల్ నెంబర్ మనం చూడొచ్చు. ఇక్కడ డియోపాడ్స్ M20 అని ఉందన్నమాట. అలానే కింద చూసుకున్నట్టయితే 2 వైర్లెస్ ఇయర్ ఫోన్ అని ఉంది. అలా లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఎటువంటిది ఏమో సేమ్ అలానే ఉంది, బ్రాండింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ సేమ్. కింద మనం చూసుకున్నట్టయితే ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ప్రైస్ అయితే ఇక్కడ 2999 ఉంది. కాకపోతే మనకి ఫ్లిప్కార్ట్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఇది కాస్ట్ వచ్చేసి నాకైతే 1900 రూపీస్ పడింది అనమాట. బాక్స్ మీద ఏమేమి స్పెక్స్ ఉన్నాయో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ట్రూ హైఫై ఫిడిలిటీ స్టీరియో సౌండ్ అని అయితే చెప్తున్నారన్నమాట ఇక్కడ. అలానే మనకి చూసుకున్నట్టయితే బ్యాటరీ బ్యాకప్ గురించి కూడా ఇక్కడ మనకైతే చెప్తున్నారన్నమాట. 70% వాల్యూమ్లో వింటే మనకి 4 అవర్స్ వస్తుందని చెప్తున్నారు. అండ్ మనం ఈ కేసుని యూజ్ చేసి 4 టైమ్స్ అయితే ఛార్జ్ చేయొచ్చు అని కూడా వీళ్ళు ఇక్కడైతే చూపిస్తున్నారు. నాయిస్ క్యాన్సిలింగ్ అయితే ఉందన్నమాట. ఇది ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్, మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే కాదు. అండ్ అలానే మనకి సూపర్ బాస్ సాలిడ్ పవర్ఫుల్ డ్రైవర్స్ అని చెప్తున్నారన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇంకా చూసుకున్నట్లయితే మనకి IPX5 రేటింగ్ ఉన్నట్లయితే చూపిస్తున్నారు. సో స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్ అనమాట ఇది మనకి. సో మనకి ఎటువంటి వర్షపు చినుకులు కానీ స్వెట్ కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా అలానే 1 టచ్ బటన్స్ ఏదైతే మనకి ఇయర్బడ్స్ ఉన్నాయో వాటికి టచ్ అయితే ఉందని చెప్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా మనం ఒకసారి అయితే బాక్స్ని ఓపెన్ చేసి బాక్స్ కంటెంట్స్ అయితే చూసేద్దాం. ఇక మనం బాక్స్ ఓపెన్ చేసి చూసినట్టయితే ఫస్ట్గా మనకి కంపెనీకి సంబంధించిన ఒక లెటర్ హెడ్ అయితే ఉందన్నమాట. సో ఒక చిన్న పేపర్ పక్కన పెడదాం. ఇది మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇయర్బడ్స్ ఉన్నాయి. ఇయర్బడ్స్ని అయితే పక్కన పెడదాం, తర్వాతకి చూద్దాం మనం దీన్ని. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఛార్జింగ్ కోసం అయితే మైక్రో USB కేబుల్ అయితే ఉందన్నమాట. సో ఛార్జ్ చేసుకోవాలంటే మనం మైక్రో USB కేబుల్ ద్వారా ఛార్జ్ చేసుకోవాలి. అండ్ అలానే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారనమాట. మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ 2 పేర్స్ అయితే ఇచ్చారు. సో 1 పేరే ఉందన్నమాట లోపల. ఇక నెక్స్ట్ చూస్తే బాక్స్లో మనకి ఏం లేదు. కింద చూసుకున్నట్టయితే మనకి యూజర్ మాన్యువల్ ఉంది. సో ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. మనం ఒకసారి ఇయర్బడ్స్ని అయితే చూసేద్దాం. మనకి చూసినట్టయితే ఇనీషియల్గా అయితే బాక్స్ చాలా చిన్నగా ఉంది. JBLతో కంపేర్ చేసినట్లయితే మనకి ఇది కొంచెం చిన్నగానే ఉంది. బట్ క్వాలిటీ మాత్రం అంత బిల్డ్ క్వాలిటీ అంతగా అయితే బాగాలేదు. చీప్ ప్లాస్టిక్ వాడినట్టయితే మనకి ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది. చూద్దాం బడ్స్ని అయితే ఓపెన్ చేసి బడ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం ఒకసారి. బడ్స్ చూసుకున్నట్లయితే ఇనీషియల్ ఇంప్రెషన్ చేతిలో పట్టుకోగానే మనకి ఇదైతే చాలా లైట్ వెయిట్గా అయితే ఉందన్నమాట. సో చాలా లైట్ వెయిట్ ఉంది. మీకు JBL నేను ఇంతకుముందు అన్బాక్స్ చేసినంత లైట్ వెయిట్ కూడా దానికంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. సో పట్టుకున్నట్టే లేదు. అండ్ నాకు ఇది ఒక్కటే నచ్చలేదు. ఈ కేస్ ఏదైతే ఉందో ఇది మనకి చూసుకుంటే ఇది డ్యూరబుల్గా ఉంటుందో లేదో నాకు డౌటే. చాలా చీప్ మెటీరియల్ వాడారని చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్ అయితే అంత ప్రీమియం క్వాలిటీ అయితే లేదు మనకి JBLతో కంపేర్ చేసే అంత. చూద్దాం వీటిని అయితే నేను ఒక 2 డేస్ నేనైతే టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేసి మీకైతే ఫుల్ రివ్యూలు అయితే షేర్ చేసుకుంటాను. మీకు ఏం లేదు, బేసిక్గా మనం చూసుకున్నట్లయితే ఏవైతే మీరు ఎప్పుడైతే ఈ కేసు ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్గా పేరింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. పేర్ చేసుకున్నాక మీకు ఇవి లెఫ్ట్ అండ్ రైట్ స్టీరియోగా పనిచేస్తాయి. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి ఏదైతే ఉన్నాయో టచ్ బటన్స్ అనమాట. మీరు ఇక్కడ సింగిల్ ట్యాప్ చేసి సాంగ్స్ని ప్లే చేయడం కానీ పాజ్ చేయడం కానీ చేయొచ్చు. అలానే మనం కాల్స్ని ఎండ్ చేయడం కానీ అటెండ్ చేయడం కానీ అయితే చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఏదైనా అసిస్టెంట్ మీరు అలెక్సా కానీ, మీకు అలెక్సా సపోర్ట్ కూడా ఉందన్నమాట. అలెక్సా కానీ లేకపోతే మీకు మొబైల్ సిరి కానీ లేకపోతే గూగుల్ అసిస్టెంట్ కానీ యాక్టివేట్ చేయాలని మీరు 3 టైమ్స్ ప్రెస్ చేసినట్టయితే 3 టైమ్స్ టచ్ చేసినట్టయితే మీకు అయితే గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో ఇంకంతే, ఇంకంతమించి ఇందులో పెద్ద కంట్రోల్స్ అయితే లేవు. నేను ఒకసారి వాడేవి దీని యొక్క సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో నేనైతే టెస్ట్ చేసి మీకైతే ఫుల్ రివ్యూలు అయితే షేర్ చేసుకుంటాను. మివి డియోపాడ్స్ M20 యొక్క రివ్యూ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ గురించి అడగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కేసుతో స్టార్ట్ చేసినట్టయితే మనకి ఈ కేస్ బిల్డ్ క్వాలిటీ అనేది యావరేజ్ అని చెప్పొచ్చు. సో ఏదైతే ఈ ప్లాస్టిక్ ఉందో ఇది పైన ఈ క్యాప్ ప్లాస్టిక్ మెటీరియల్ అనేది చాలా చీప్ మెటీరియల్, ప్లస్ చాలా పల్చగా కూడా ఉంది. కింద పడితే ఈజీగా బ్రేక్ అవుతుంది. ఎక్కువ డ్యూరబిలిటీ విషయానికి అయితే ఖచ్చితంగా ఈ కేసు రాదనేది అయితే ఇనీషియల్గా మీరు పట్టుకోగానే తెలిసిపోతుంది. అండ్ అలానే మనం ఏదైతే ఇయర్పాడ్స్ ఉన్నాయో వీటి విషయానికి వచ్చినట్టయితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ఇది కూడా ప్లాస్టిక్ మెటీరియల్ తోటే మొత్తం చేశారన్నమాట. సో ఎప్పుడైతే మీరు మీ ఇయర్లో పెడతారో ఇది మీకు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ ఇది యావరేజ్ అని చెప్పుకోవచ్చు.
నన్ను అడిగితే ఈ కేసుని అడిగినట్టయితే బిల్డ్ క్వాలిటీ బిలో యావరేజ్ అని అయితే చెప్తాను. ఇక నెక్స్ట్ దీని యొక్క నాకు కొన్ని నచ్చని విషయాలు ఏంటో ఇందులో చెప్తాను. ప్రోస్ అంటే ఇందులో నాకు నచ్చిన ఒక్క ప్రో కూడా లేదు. సో అది ఎండ్లో మాట్లాడదాం దీని సౌండ్ క్వాలిటీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కంట్రోల్స్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మనం ఇయర్ ఇలా పెడతామో సో ఈ కంట్రోల్స్ ఏంటంటే సింగిల్ ట్యాప్ చేసినట్టయితే మనకి సాంగ్ ప్లే అవ్వడం కానీ పాజ్ అవ్వడం కానీ, అలానే మనం చూసుకున్నట్లయితే ఫోనుని ఎత్తడం కానీ కట్ చేయడం కానీ అయితే చేయొచ్చు అనమాట, లిఫ్ట్ చేయడం కానీ. సో ఆ టైంలో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఫోన్ లిఫ్ట్ చేస్తాం మనం సింగిల్ ట్యాప్ చేసి ఆ తర్వాత మనం జస్ట్ చెయ్యి ఇలా అనుకున్నా సరే, లేదు నాట్ ఈవెన్ మనం నడుస్తున్నప్పుడు కూడా ఆటోమేటిక్గా ఫోన్ అనేది డ్రాప్ అయిపోతుంది, అంటే కట్ అయిపోతుంది. సాంగ్స్ అయితే ప్లే అవ్వడం పాజ్ అవ్వడం అయితే జరుగుతుంది మరి జస్ట్ ఇలా అన్నట్టు. ఒక్కొక్కసారి టచ్ అవ్వకపోయినా సరే మనకి ఇయర్ దగ్గర ఏదన్నా తగిలినా సరే సింపుల్గా ఇదైతే సాంగ్ అనేది చేంజ్ అవుతుంది. చాలా ఇరిటేట్ చేస్తుంది అనమాట ఈ కంట్రోల్స్ మిమ్మల్ని. సో వాళ్ళు కంట్రోల్స్ అనేది డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ప్లే పాజ్ తీసుకొచ్చినట్టయితే బాగుండేది. మనం రియల్మీ ఇయర్ బడ్స్లో చూసుకున్నట్లయితే అలానే ఉంటుందన్నమాట, బడ్స్ ఎయిర్లో చూసినట్లయితే. సో వీళ్ళు ఈ కంట్రోల్స్ అనేది చాలా డ్రాబ్యాక్ దీనికి. నేను ఒక 1 అవర్ మ్యూజిక్ వినడానికి ట్రై చేస్తే 1 అవర్లో దగ్గర 10-15 టైమ్స్ సాంగ్ అనేది పాజ్ అవ్వడం ప్లే అవ్వడం పాజ్ అవ్వడం ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. నేను నడుస్తూ దీన్ని పెట్టుకొని చూసినప్పుడైతే నేను టచ్ చేయకపోయినా సరే ఆటోమేటిక్గా సాంగ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ నేను ఇందులో చూసింది. సో ఎవరైనా సరే అట్లాంటి మేజర్ డ్రాబ్యాక్ ఉంటే ఎవరు కూడా వీటిని అయితే యూజ్ చేయడానికి అయితే దగ్గరికి అయితే రారనమాట. ఇక నెక్స్ట్ విషయం ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది సౌండ్ అనమాట. ఇక సౌండ్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో ఇది హైగా ఉందని చెప్పడానికి ఏది లేదన్నమాట, జస్ట్ యావరేజ్ సౌండ్ అయితే చేస్తుందన్నమాట. సో ఎవరైతే 1990s మ్యూజిక్ వింటారంటే ఎటువంటి బేస్ లేకుండా జస్ట్ మిడ్స్తో వచ్చే సాంగ్స్ ఉంటాయి కదా, సో ఆ సాంగ్స్ వినడానికి తప్పితే ఇవి ఇక దేనికి ఇవి అయితే పనికిరావు అనమాట. బేస్ అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ అనేది కంపేర్ టు రియల్మీ బడ్స్ ఎయిర్తో పోలిస్తే మనకి ఇది 60% వరకు ఇస్తుంది అనమాట. సో బేస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీని దగ్గరికి అయితే వెళ్ళదు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ట్రబుల్స్ విషయానికి వచ్చినట్టయితే ట్రబుల్స్ కూడా యావరేజ్గా వస్తాయి, అవి కూడా మనకి మంచిగా రావట్లేదు. సో మిడ్స్ ఒకటి కొంచెం బాగా వస్తుందంటే మిడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఓన్లీ మెలోడీ సాంగ్స్ అయితే వినగలుగుతాం. ఇక ఫైనల్గా తీసుకొచ్చా అని నన్ను అడిగినట్టయితే నేనైతే క్లియర్గా నో అని చెప్తాను అనమాట. ఎంత ప్రైస్ తక్కువైనా సరే ఇందులో ఏదైతే టచ్ కంట్రోల్స్ ఉన్నాయో అవి చాలా ఇరిటేట్ చేస్తాయి మిమ్మల్ని. నాట్ ఈవెన్ ఒక 1/2 అవర్ కూడా సాంగ్స్ వింటారనేది కదలకుండా అలా ఉండాలి, చెయ్యి ఇలా రాకూడదు, టచ్ అవ్వకూడదు. మనకి ఈజీగా టచ్ అవుతుంది, మన చెయ్యి ఈజీగా ఇలా వస్తుంది అనమాట. సో అందువలన ఇదైతే నేనైతే రికమెండ్ చేయను అనమాట. సో 1900 అయినా సరే 1900కి ఇది వర్తబుల్ కాదని అయితే నేను అనుకుంటున్నాను. ఎవరైనా సరే మిడ్స్ బాగా వింటారు అంటే ఓల్డ్ మ్యూజిక్ రెట్రో మ్యూజిక్ వింటారు అనుకుంటే మాత్రం తీసుకోండి, మీకైతే సెట్ అవుతుంది. అదర్ దాన్ దట్ ఇంకెవరికైతే ఇది సెట్ కాదనమాట. ఈ వీడియో చూసాక మీకు Mivi M20 Duopods గురించి మొత్తం తెలిసింది అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి, అక్కడ నుంచి అయితే నేను ఆన్సర్ చేస్తాను. అండ్ మా ఛానల్ ఫస్ట్ విజిట్ చేసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలన్నమాట. ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అందరితో అయితే ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటే ఈ రోజుకైతే ఇంతే. బై బై, జై హింద్.